అసలు నేను చేసిన తప్పేంటి? ప్రేమ చూపించడమేనా? ఈ ప్రపంచంలో ఎవరైనా అడుగు, నేను చేసిన తప్పంటారా? ఎవరో చెప్పడం ఎందుకు, నేను చెప్తున్నాను. మీరు చేసేది కరెక్ట్ కాదు. అయ్యో మీనమ్మా, నాకు తెలుసు నువ్వు మనస్ఫూర్తిగా అంటున్న మాటలు కావు ఇవి. ఎవరో నిన్ను మాయ చేసి బలవంతాన చెప్పిస్తున్నారు. మళ్ళీ పొరపాటు మాట్లాడుతున్నారు. ఎవరో బలవంతాన చెప్పిస్తే చెప్తానని మీరు భ్రమపడటానికి నేను మీనాక్షిని కాదు, జానకిని. నిజంగా మీ భార్య మీకు ఎదురు పడితే మీరిలా ప్రవర్తిస్తే మీ దగ్గరికి రాదని ఖచ్చితంగా చెప్తున్నాను. మీది మితిమీరిన ప్రేమ అని చెప్తున్నాను. నాది మితిమీరిన ప్రేమ? ఇంత జరిగినా నీకింకా ఎక్కడో నమ్మకం ఉంది మీ అక్కొచ్చి నుండి కాపాడుతుందనే. అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు ఇలా చేయడం న్యాయం కాదు. న్యాయం గురించి మీరు మాట్లాడుతున్నారా? ఎందుకు ఎప్పుడు చూసినా మా అక్క మీద పడి ఏడుస్తారు? అరే, నేను మీనాక్షిని కాదు అని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా మీ మూర్ఖత్వంతో మీరు చేసిన పనికి ఒక మంచి కుటుంబం పరువు వీధుల పాలైంది. పెళ్ళి గంట కూడా కాకముందే మా అక్క జీవితాన్ని నాశనం చేశారు. మీనమ్మా మీనమ్మా మీనమ్మా, అది నేను చేశానా? నిన్ను నా నుండి దూరం చేసినందుకు మీ అక్క చేతులు అరచేసుకుంది. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. చూడండి, మీతో నాకు వాదన అనవసరం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాను. నేను ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశ్యం కాదు. నన్ను నువ్వుగా పిలిచే రోజు వస్తుంది. కాకపోతే తర్వాత అయ్యో నా భర్త నేను బాధ పెట్టానే అని ఆయన ఎంత చెప్పినా వినిపించుకోలేదని తన మనసును కష్టపెట్టానని బాధపడే రోజు త్వరలోనే వస్తుంది. నీ ఎదురుగా కనిపిస్తుందంతా మాయ. రామ అబద్ధం, నీ అక్క శ్రవంత అబద్ధం. నీ భర్త దేవు మాత్రమే నిజం. ఏదో ఒకరోజు ఆ మాయ తొలగిపోయి నిజం తెలుసుకునే రోజు వస్తుంది. ఆ రోజు నాకు కాల్ చేయి. నీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఇతను పోలీస్ ఆఫీసర్ కాదు, నా పెట్ డాగ్, పెంపుడు కుక్క. నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నా నీకు చిన్న ఇబ్బంది కలగడానికి కూడా వీల్లేదు. అర్థమైంది సార్. జానకి గారికి చిన్న కష్టం కూడా కలగకుండా చూసుకుంటాను. వెళ్ళొస్తాను మేనమ్మా. తిరిగి నా జీవితంలోకి తిరిగి రావడానికి ప్రతి క్షణం నీ రాక కోసం ఎదురు చూస్తుంటాను.